హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉదినమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అయితే ఈ బగారా రైస్ని తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రలో ఒకలాగా చేస్తారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం ఉంటుంది. అయితే నేను మీతో ఈరోజు ఆంధ్ర స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ బగారా రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నేను 1 kg బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి సరిపడా క్వాంటిటీస్ చెప్తున్నాను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 20 వరకు లవంగాలు, 10 వరకు చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 10 వరకు యాలకుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు షాజీరాని యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మీకు నచ్చినన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకంటే మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి. సో జీడిపప్పుల్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 వరకు పచ్చిమిర్చీలని యాడ్ చేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఫ్రెష్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 పెద్ద సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని, టొమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తే కలర్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత టొమాటోస్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించాలి. ఈ విధంగా టొమాటోస్ కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కట్ట పుదీనాని ఇలా ఆకులు తుంచుకొని వేసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను కూడా ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నేను యూస్ చేస్తున్నానండి. అంటే 6 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. అయితే నేను 6 గ్లాసెస్ యాడ్ చేసిన తర్వాత మరొక హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేశాను. అయితే అన్నం అయితే మెత్తగా ఏం అవ్వలేదండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో 6 గ్లాసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసినా ఏం అవ్వదండి, యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పావు కప్పు కంటే కొంచెం తక్కువ యాడ్ చేశాను. అది కూడా నేను రాక్ సాల్ట్ యాడ్ చేశానండి. మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మనం టేస్ట్ చూస్తే సరిపడా ఉండాలన్నమాట. సో అలాగా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొంగు రానివ్వండి. ఇలా పొంగొచ్చిన తర్వాత ముందు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని వాడుతున్నానండి. బాస్మతి రైస్ని ముందుగానే కడిగి వాటర్లో కాసేపు నానబెట్టుకోండి. అప్పుడు రైస్ చక్కగా కుక్ అవుతుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను. సో ఈ విధంగా బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి. ఇలా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా చప్పగా ఏమైనా అనిపిస్తే ఇంకాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించండి. ఈ విధంగా రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా ఉడికేటప్పుడు ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఉడికించండి. ఉడికిస్తే ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా వస్తుందన్నమాట. అప్పుడు ఈ రైస్ అంతా కూడా సర్దుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకొని మనం దమ్ పెట్టేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలాగా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో. నాకైతే 20 మినిట్స్ వరకు టైం పట్టింది. అస్సలు తడిదనం లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, చూసుకోండి. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా దమ్ అయిపోయిందో. అంతేనండి, చాలా సింపుల్ ఆంధ్ర స్టైల్ బగారా రైస్ రెడీ అయిపోయింది. అయితే నేను ఈ బగారా రైస్ చేసిన రోజు రెడ్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేశానండి. ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను దీనికి ముందే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి.
ఈ ఆంధ్ర స్టైల్ బగారా రైస్తో రెడ్ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి నా వీడియోని చూసి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.